ఇవి పొడి వంకాయలు, కళ్యాణి వంకాయలు అంటారు. ఈ చెట్లు ఏంటంటే క్రాప్ వచ్చింది, బాగానే దిగుబడి వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ చూద్దాము ఎలా కటింగ్ చేస్తే ఏ రకంగా వస్తాయి అని చెప్పి చెట్లు కటింగ్ చేసిన. కట్ చేసి మళ్ళీ కొద్దిగా మసాలా వేసి ఫర్టిలైజర్ వేసి వాటర్ వదిలినాము. వదిలిన తర్వాత సేమ్ మనం నారు పెడితే ఎలా అవుతుందో చెట్ల తోట నారు పెట్టి మళ్ళీ వేస్తాం ఎట్లా అవుతుందో 15-20 డేస్లో ఆ రకంగా ఎగురు వచ్చేసి ఆ రకంగా వచ్చింది. ఈ క్రాప్ కూడా వస్తుంది, అంత దిగుబడి లేదు. కాకపోతే మందులు ఎక్కువ కొట్టాల్సి వస్తున్నాయి, ఎందుకంటే పురుగు చాలా అవుతుంది. మరి అన్ని చెట్లకైతాయా, కొత్త చేసిన చెట్లకైతాయా, వీటికేస్తే అయితాయా తెలియదు. కానీ కాకపోతే తోట ఫస్ట్ మనం మొక్కలు ఎలా పెడతామో తోట మాత్రం సేమ్ అలాగ వచ్చింది. పెద్దగా పెరగడమే కానీ పూత కానీ ఇగురు కానీ కొమ్మలు కానీ ఎక్కువనే వచ్చినాయి. కొమ్మల శాతం ఎక్కువ ఉంది. కొమ్మల శాతం ఎక్కువ ఉండడం వల్ల కాయ కూడా ఎక్కువ వస్తుందో అని అనుకుంటున్నాను. కాకపోతే వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈసారి చూస్తే సక్సెస్ అవుతుందా కాదని ఆలోచన చేసి చేద్దామని అనుకుంటున్నాను. ఏ రకంగా సక్సెస్ అవుతుంది అనేది ప్రయోగాలు అయితే చేస్తున్నా. ఒకవేళ సక్సెస్ అయ్యిందనుకో ఫ్యూచర్లో ఉన్న చెట్లను కూడా ఇంకా కూడా మనం కటింగ్ చేసుకొని కొంచెం దానికి కావాల్సిన ఎరువులు అలాంటివి సహజంగా మనం ఏం వాడతామన్నది చేసుకుంటే ఫస్ట్ కన్నా దిగుబడి ఎక్కువ వస్తుందామని అనిపిస్తుంది. ఎందుకంటే కొమ్మల శాతం ఎక్కువ ఉన్నాయి. అప్పుడేమో 10 కొమ్మలు వస్తే ఇప్పుడు 50 కొమ్మలు వచ్చినాయి. ఒక చెట్టుకి 10 వచ్చినాయి అంటే ఇప్పుడు ఒక కనీసమైన ఒక కొమ్మలు ఎక్కువ ఉన్నాయి. కొమ్మలు గుజ్జు రావడం వల్ల ఇంకా కూడా అవుతుందోమని ఆలోచన. చెట్లు మంచిగా అయ్యి క్రాప్ బాగా వస్తుందోమని అనుకుంటున్నా. ఈ రకంగా మాత్రం పూత వచ్చింది. ఇలా ఉన్నాయి మొగ్గ పూత అంతా బాగా హైలైట్గా ఉందనుకో, ఏం ప్రాబ్లం లేకుండా ఉంది తోట మాత్రము. కాకపోతే మొదలు మనం చెట్లు పెట్టినప్పుడు ఎలా ఉంటాయో సేమ్ అదే పొజిషన్లో తోట మాత్రం రావడం జరిగింది. పూత శాతం కూడా సేమ్ అట్లానే ఉంది. కాకపోతే మధ్యలో మేము ఏం చేసినామంటే కొంచెం నిర్లక్ష్యం చేసి కొద్దిగా పట్టించుకొని దానికి క్రాప్ వచ్చింది. కాకపోతే చాలా పురుగు అయిపోయింది. ఒక 50% పురుగు అయితే 50% మాత్రం మంచిగా అయినాయి. ఇక ఇప్పుడు మందులు అయితే వాడినాము. డెలిగేట్ కొట్టడం వల్ల జర కంట్రోల్ అనిపిస్తుంది. చూడాలి ఏ రకంగా ఉంటుంది అనేది. కొంచెం మళ్ళీ పిందె వచ్చిన తర్వాత ఈ వచ్చే క్రాప్ ఎట్లుంటుందో చూసి చేయాల్సి వస్తుంది. నేనైతే నాకు అయినంత కాడికి చేస్తున్నాను. ఎలా ఉంటుంది ఏమైంది తోట గురించి. కాకపోతే ఏమైందంటే రిజల్ట్ వచ్చిన తర్వాతనే కరెక్ట్ క్లారిటీ ఇవ్వగలుగుతాను. అంటే మనం పెట్టుకున్న చెట్లని తోటని కటింగ్ చేసి మళ్ళీ క్రాప్ తీసుకుంటే బాగుంటుందా, లేకపోతే ఈ చెట్లను తీసేసి మళ్ళీ కొత్తగా నాటుకోవడమే, వేరే పంట వేసుకోవడం బెటరా అనేది జర ఆలోచించవలసి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను కటింగ్ చేసిన తర్వాత ఒక 25 డేస్ అవుతుంది. సేమ్ ఇలా చెట్లు అయ్యి ఇట్లాగా పూత వచ్చింది. ఈ రకంగా అయితే ఉన్నాయి 25 డేస్లో. అంటే అవైతే మనకు 45 డేస్ అట్లా పడుతుంది. ఇవి మాత్రం కొంచెం ఎర్లీగానే క్రాప్ వచ్చినట్టు అనిపిస్తుంది. చూడాలి ఎట్లుంటుంది అనేది. చూద్దాం, చేస్తే ప్రయత్నం చేయడానికి ఎలా ఉంటుందో.